హాయ్ అండి. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ క్యారెట్ హల్వా. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ని వేసి దోరగా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోనే 500 గ్రాముల క్యారెట్ తురుమును వేసుకుని నేతిలో బాగా వేయించుకోవాలి. క్యారెట్ తురుము ఇలా చూడండి, ఇలా వేగిన తర్వాత 1/2 లీటర్ పాలను వేసుకుని ఉడికించుకోవాలి. పాలన్నీ ఎగిరిపోయేదాకా ఉడికించుకున్న తర్వాత 1/4 కప్పు పంచదారను వేసుకోవాలి. మీ స్వీట్కి తగినట్టుగా పంచదారని అడ్జస్ట్ చేసుకుని బాగా కలుపుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.